సంక్రాంతి అంటే ధాన్యరాసులు, కొత్త బట్టలు, పిండొంటలు, రంగురంగుల ముగ్గులు, హరిదాసులు, బసవన్నలే కాదు పతంగులు కూడా. దుక్నాలల్లా తీరొచ్చినాయి. నచ్చినాయి చూసుడు, మెచ్చినాయి కొనుడు, కార్నాలు గట్టి గ్రౌండ్ కురుకుడు. మా చిన్నప్పటి సంది చూస్తూనే ఉన్నాం. కొత్తేముంది అనుకునేటోళ్ళు గీడికొస్తే చాలబ్బా ఫుల్ ఖుషి అవుతారు పక్కా. రైట్, ఇట్లా పతంగులు ఎగిరేసుకుంటా పట్నం పరేడ్ గ్రౌండ్ లా కైట్ ఫెస్టివల్ చాలు చేసిండ్రు మంత్రులు జూపల్లి పొన్నం సార్లు. ఎల్లుండి వరకు నడుస్తది. పొద్దుగాల 9 కాంచి రాత్రి 10 దాకా గల్లీల ఎగిరేటి గావుల్లో పెద్ద పెద్ద పతంగులు తీరొక్కటున్నాయి. పక్క రాష్ట్రాలు దునియా దేశాలకెళ్లి 95 మంది తోపులొచ్చిర్రు ఎగిరేస్తానికి. చూడాలనుకుంటే గ్రౌండ్ కొచ్చి గీడ నిలబడాలే. ఎంట్రీ ఫ్రీగానే, టికెట్ ఏం లేదు. పిల్లల్ని తీసుకొని వస్తే పొట్టు ఎంజాయ్ చేస్తారు. స్కూల్లో పిల్లలుగా చదువుతున్నప్పటి నుంచి విద్యలపై రూప్ టాప్ ఎక్కి ఈ యొక్క పతంగులు ఎగిరేసేవాళ్ళు. సో అంటే మన యొక్క సంస్కృతి, మన ఆటపాటలు, మన కల్చర్ ఇవన్నీ మరుగున పడకుండా ఉండాలని పక్కకే మిఠాయిల దుకాణాలు పెడితే మొత్తం ఓ పారి రౌండ్ వేసిండ్రు మంత్రులు. తెలంగాణ, ఆంధ్రలోనే కాదు దేశమంతటా ఏమేం వెరైటీలు ఉన్నాయో గవన్నీ ఈడనే దొరుకుతాయి. శుక్రవారంకెళ్ళి ఐతారం దాకా ఈడనే హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్. ఆన్లైన్ లా టికెట్లు బుక్ చేసుకున్నోళ్ళు హెయిర్ బెలూన్ ఎక్కి హైదరాబాద్ అందాలు చూసి రావచ్చు. ఇగటు గచ్చిబౌలి స్టేడియం లా శుక్రవారం శనివారం డ్రోన్లతోటి ఫుట్బాల్ ఆట చూపిస్తారట మొగుల మీద. పండుగకు ఊర్లకు పోనోళ్ళు ఇడికొస్తిరా అంటే 4 రోజుల ఫుల్ ఎంజాయ్మెంట్ పో.